టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టిస్తూ ఉన్న హీరో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా కేసులో రోజుకొక ట్విస్ట్ వెలుగు చూస్తూ ఉండగా తాజాగా ఊహించని రీతిలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్యగా కేసు నడవగా సంచలన విషయాలే వెలుగు చూశాయి. అయితే మాల్వి మల్హోత్రా గురించి షాకింగ్ విషయాలు వెలుగు చూడటంతో మరోసారి ఈ వ్యవహారం ఇండస్ట్రీలో బర్నింగ్ టాపిక్ అయింది. మాల్వి మల్హోత్రాపై ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన ఆరోపణలు చేశారు. మాల్వి బండారం మొత్తం యోగేష్ తల్లి బయటపెట్టారు. యోగేష్ని ట్రాప్ చేసి తమ ఆస్తి కాజేసింది అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో తన కుమారుడి జీవితాన్ని మాల్వి నాశనం చేసిందన్నారు. తప్పుడు కేసుతో యోగేష్ను జైలుకు పంపింది అంటూ ఆమె ఆరోపించారు. 4 ఏళ్లుగా మాల్వి ఇబ్బంది పెడుతోంది అంటూ కంటతడి పెట్టారు. కాగా 2020లో ముంబైలో ఉన్నప్పుడు మాల్విపై యోగేష్ కత్తితో దాడి చేసిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. మాల్వి పెళ్లికి ఒప్పుకోవట్లేదు అని దాడి చేశాడు అంటూ అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. నాడు జరిగిన అన్ని విషయాలు మీడియా వేదికగా వివరించడంతో పాటు మాల్వి, యోగేష్ కాల్ లిస్ట్ కూడా యోగేష్ తల్లి బయటపెట్టడంతో ఈ కేసులో మరొక ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు అయింది. ఈ సంచలన ఆరోపణలపై ఇంతవరకు రాజ్ తరుణ్ కానీ, మాల్వి కానీ స్పందించలేదు.